3వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి 12 వచనాల వరకు, అంటే 1వ వచనం నుండి 12 వచనాలకి ఒకే పేరు. ఏంటి ఆ పేరు అంటే రాయబారి ద్వారా యేసుక్రీస్తుని పరిచయం చేయడం. ఎవరా రాయబారి? బాప్టిస్మిచ్చు యోహాను. ఆయనే రాయబారి. ఎవరికి రాయబారి? మనకి, ఇంకా ఇశ్రాయేలుకి, ఇంకా దేవునికి మధ్య రాయబారి. ఈయన విడిపోయినటువంటి మనవాళ్ళని, లేకపోతే చెదిరిపోయినటువంటి మనవాళ్ళని ఐక్యపరిచేదానికి మధ్యలో ఒక వ్యక్తిని పంపించాడు దేవుడు. ఎవరై ఆయన అంటే ఆయనే బాప్టిస్మిచ్చు యోహాను. ఆయన గురించి ప్రస్తావించడం జరుగుతూ ఉంది. అందుకని ఆయనకి దీనికి ఒక పేరు పెట్టడం జరిగింది. 12 వచనానికి రాయబారి ద్వారా యేసుక్రీస్తుని పరిచయం చేయడం. ఎందుకు యేసుక్రీస్తుని పరిచయం చేయడం అంటే ఇక్కడ ఉన్నటువంటి జనాలు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి యూదా ప్రజలు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించడం లేదు దేవునిగా, లేకపోతే దేవుని కుమారుడుగా, లేకపోతే ఆయనే సర్వ సృష్టికి కారణభూతుడు అని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయన్ని అంగీకరించకపోగా, అప్పుడు దేవుడు మనిషిని పంపించాడు. లేదు, ఆయన నా సొంత కుమారుడు, ఆయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను, ఆయన చెప్పినట్టు మీరు చేయండి, అప్పుడు మీరు నా దగ్గరికి వస్తారని చెప్పి నిన్ను పంపించాడు. ఎవరైనా అంటే బాప్టిస్మిచ్చు యోహాను. అందులో ఇప్పుడు చదువుదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు చదువుదాం. మీకు క్లారిటీగా అర్థమవుతుంది. తర్వాత నేను భాగాలుగా విభజించడానికి ప్రయత్నం చదువుమా. ఆ దినముల యందు బాప్టిస్మిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి, యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయడని అరణ్యములో కేక వేయు ఒక నిశ్శబ్దము అని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రములు ధరించుకుని మన చుట్టూ తోలు దట్టి ధరించుకున్న వాడు మిడతలను అడవి తేనియు అతనికి ఆహారం. ఆ సమయమున యెరూషలేము వారందరూ, యూదయ వారందరూ, యోర్దాను నదీ ప్రాంతము వారందరూ అతని వద్దకు వచ్చి తమ పాపమును ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అతడు పరిసయ్యులను సద్దూకయ్యులను అనేకులు బాప్తిస్మము పొందుట వచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పువాడెవడు? వారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి మీలో మీరు చెప్పుకొని తలచుచొద్దు, దేవుని రాళ్ల వలన అబ్రహాములకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేర ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడు. మారు మనసు నిమిత్తము నేను మీకు నీడల్లో బాప్తిస్మిచ్చుచున్నాను, కానీ అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటికైనను నేను పాత్రుడు కాను. ఆయన పరిశుద్ధాత్మలను అగ్నితోను మీకు బాప్తిస్మిచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్లో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను. ఎందుకు మీకు ఇదంతా చదివి వినిపించాలంటే ఆయన ముందు చూపిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు యొక్క 30 ఏళ్ల జీవితం. 30 ఏళ్లకు యేసు ప్రభు ఎవరికో తెలియదు, ఎవరికి తెలియదు. యేసు ప్రభు 30 సంవత్సరాల దాకా ఆయన దేవుడు, లేకపోతే అసలు ఆయన ఎవరో కూడా ఎవరికి తెలియనటువంటి స్థితిలో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని 3.5 సంవత్సరాలు పరిచయం చేస్తున్నాడు. వెనక్కి వెళ్ళిపోయి ఇదిగో ఈ 30 సంవత్సరాల నుంచి మీరు దేనికి యోగ్యత లేదని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తిని ఇదిగో ఈ వ్యక్తే ఆ వ్యక్తి అని చూపిస్తూ కొన్ని విషయాలు చూపిస్తా ఉన్నాడు. అందుకు
ఏంటంట ఏంటి మన ఫస్ట్ వచ్చింది చదువు, మన ఫస్ట్ వచ్చింది చదువు జాగ్రత్తగా రండి. మీరు ఏ బాప్టిజం తీసుకున్నారో చూడండి ఒకసారి. ఆ దినమున యందు బాప్టిజం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని. చాలు. ఇప్పుడు ఎందు నిమిత్తము బాప్టిజం అన్నాడు? మారు మనసు నిమిత్తమే. మారు మనసు నిమిత్తము బాప్టిజం తీసుకుంటే రక్షణ వస్తుందా? పరలోకం వస్తుందా? మీరే బాప్టిజం తీసుకున్నారు? చాలా మంది ఈ కన్ఫ్యూజన్ లోనే జీవితం అంతా కొనసాగిపోతుంది. చాలా మందికి బాప్టిజం తీసుకున్నారు, వెరీ గుడ్, నేను తీసుకోలేదని చెప్పను. ఏ బాప్టిజం తీసుకున్నారు? చాలా మంది బాప్టిజం ఇచ్చి యోహాను బాప్టిజం తీసుకున్నామని చెప్తున్నారు. బాప్టిజం ఇచ్చి యోహాను వచ్చి ఏ బాప్టిజం ఇస్తున్నాడు వాడికి అక్కడ? మారు మనసు నిమిత్తము బాప్టిజం. మరి మారు మనసు నిమిత్తము బాప్టిజం వస్తే పరలోకం వస్తుందా? రక్షణ వస్తుందా? మీరు కూడా కన్ఫ్యూజన్ అవ్వకండి. మీరు నా దగ్గర తీసుకున్న వాళ్ళతో రక్షణ బాప్టిజం తీసుకున్నారు, మారు మనసు బాప్టిజం తీసుకోలేదు. అర్థమైందా? బాప్టిజాలు ఎన్ని రకాలు ఉంటాయంటే నేను చెప్పింది కాదు, అక్కడే ఉన్నాయి. అగ్ని బాప్టిజం ఒకటి ఉందన్నాడు. అగ్ని బాప్టిజం అంటే దేంట్లో వేయాలా? బాగా మండతా ఉండేదాన్ని తీసుకుపోయి షడ్రకు మేషకు అభ్యర్థులు గోరిని ఏ రీతిలో అయితే వేసేసారో అగ్నిలో, అలా వేసేస్తే అది అగ్ని బాప్టిజం. ఎంత దాంట్లో వేసుకుంటారా? అగ్ని బాప్టిజం కావాలి ఖచ్చితంగా మనిషికి. రెండోది, నీళ్ళతో నేను బాప్టిజం ఇస్తున్నాను అన్నాడు. ఎవరు? బాప్టిజం ఇచ్చి యోహాను. నా వెనక వచ్చాడు ఒకడు వస్తాడు, ఓడు పరిశుద్ధాత్మతో ఇస్తాను అన్నాడు. మరి ఇప్పుడు ఏ బాప్టిజం తీసుకున్నారు? మీరు ఏ బాప్టిజం తీసుకున్నారు? మీకు రక్షణ ఉందా? అసలు రక్షణ ఉంటే పరలోకం పోయే రక్షణ ఉందా అనే విషయాలు ముందు ముందు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. దీంట్లో అంత కొద్ది వారి పిన్ చెప్తాను. ఇదే మీకు ప్రాముఖ్యం, ఇదే క్రైస్తవుడికి పునాది. ఈ పునాది లేకపోతే అంతే సమస్య, కొలాప్స్ అయిపోతారు అంతే. కాబట్టి దీన్ని ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా ఎంత కూడా దాచిపెట్టకుండా మొత్తం చెప్పేస్తాను, జాగ్రత్తగా. ఇక్కడ ఆ దినములు యందు అనే మాట కనబడుతుంది. ఏ దినాలు అయ్యి? బాప్టిజం ఇచ్చి యోహాను వచ్చినటువంటి దినాలు. రోమా గ్రీక్ చక్రవర్తులు పరిపాలించే రోజులవి. ఆ రోజుల్లో బాప్టిజం ఇచ్చి యోహాను ఎక్కడికి వచ్చాడు? యూదయ అరణ్యంలోకి. యూదయ అరణ్యము అంటే అర్థం ఏంటంటే నజరేతు నుండి యూదయాకి కొంత దూరం, ఇంచుమించు ఒక 10 కిలోమీటర్ల దూరంలో తూర్పున యోర్దాను నది తూర్పున ఒక అరణ్యం ఉండేది. అదే ఇది యూదయ అరణ్యం అంటే. ఆ అరణ్యములో జనాలందరూ చల్లా చెదరైపోన్నారు. ఎవరు? ఇశ్రాయేలీయులంతా చల్లా చెదరైపోన్నారు. చల్లా చెదరైపోయినటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభుని పరిచయం చేయడానికి ఈయన వెళ్ళాడు అక్కడికి, ఆ ప్రాంతానికి. ఈయన జీవితం ఎక్కడ గడిచింది? నేను యోహాను జీవితం గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. యోహాను జీవితం ఎక్కడ గడిచింది? అంత అరణ్యంలోని. ఆయన ప్రజల మధ్యలో లేడు, మనలాగా లేడు. ఆయనది వేరే ప్రాంతం, ప్రజల్లోకి రావడం, సువార్త చెప్పడం, వెళ్ళిపోవడం, అంతే ఆయన పనిది. మనలాగా ఇళ్లలో కూర్చొని అమ్మ ఆయన దగ్గర ఏం తినలేదు ఆయన. ఆయన కూడా ఇంచుమించు 28 ఏళ్ళు లేదా 30 ఏళ్ళు, 30 ఏళ్ల వరకు తల్లిదండ్రుల దగ్గరే ఉన్నారు. ఎవరు? బాప్టిజం ఇచ్చి యోహాను. ఎవరి దగ్గర? జకరియా, ఎలిజబెత్ దగ్గర బ్రతికాడు. అన్ని నేర్చుకున్నాడు. నేర్చుకుని ఇక పరిచర్య ప్రారంభించాడు. అంటే ఇదిగో నా వెనక వచ్చినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుకి యోహానికి ఎంత గ్యాప్ ఉంది? వయసు 6 నెలల గ్యాప్ ఉంది. అంటే నా వెనక వస్తున్నాడు ఇంకొకడు, నేను ముందుగా వస్తున్నా, మీకు ఆయన పరిచయం చేస్తున్నా. ఎవరైనా ఆయన అంటే మీరు త్రినీకరిస్తున్నటువంటి మెస్సయ్య, మీరు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య ఈయనే అని చెప్పడానికి ఈయన ముందుగా వచ్చాడు. ఎందుకు ముందుగా రావడం? అంతకుముందు చాలా మంది ప్రవక్తలు పంపించాడు దేవుడు. వాళ్ళ మాట ఎవరు చెవులు కూడా పెట్టుకోలేడు. అర్థమైందా? మేము కూడా మీకు చాలా రోజులు చెప్తున్నా, మీరు కూడా చెవులు పెట్టుకుంటే పరలోకంలో ఉంటాడు, లేకపోతే కిందనే ఉంటాడు, భూమి మీదనే ఉంటాడు. అర్థమైందా? భూమి మీద అంటే ఈ ఏళ్ళ పాలన తర్వాత కూడా మేము ఉంటామా అంటే ఇయ్యడు. మరి మీ క్రియలను బట్టి లెక్క తెచ్చేస్తాడు అక్కడ. అంటే ఆ దినంలో అంటే ఎప్పుడంటే బాప్టిజం ఇచ్చి యోహాను వచ్చి అసలు పరలోక రాజ్యం ఎప్పుడు ప్రారంభమైంది? అసలు ఆయన ఏంటంటున్నాడు? ఆయన అసలు పరలోక రాజ్యం ప్రారంభమైంది ఎప్పుడన్నా చెప్పండి. అది ఎప్పుడు రాయబడింది? ఆ పుస్తకం మత్తయి సువార్త ఎప్పుడు రాయబడిందని చెప్పాను మీకు.
యేసుక్రీస్తు పుట్టిన తర్వాత, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఒక 10 ఏళ్ళ పైన ఎప్పుడైనా కావచ్చు, 90 ఏళ్ళు లోపల 10 ఏళ్ళ పైన, అంటే యేసుక్రీస్తు ప్రభు చచ్చిపోయింది 40 సంవత్సరాలు చచ్చిపోయాడు ఆయన. అంటే పుట్టిన కాడి నుంచి, యేసుక్రీస్తు ప్రభు పుట్టిన కాడి నుంచి 1వ శతాబ్దం ప్రారంభమైంది. అంతకుముందు శతాబ్దాలు లేవు, అంతకుముందు క్రీస్తు పూర్వం. ఇప్పుడు క్రీస్తు శకం వచ్చింది. అంటే క్రీస్తు పుట్టిన కాడి నుంచి 1, 2, 3, 4 సంవత్సరాలు ప్రారంభమైనాయి. అంతకుముందు 2, 3, 4 సంవత్సరాలు లేవు. వెనక్కి 2000 నుంచి 1800 నుంచి 1700 ఇట్లా వచ్చింది, వెనక్కి వచ్చింది. 2000లో ప్రారంభమైంది, 2000 నుంచి 1కి వచ్చింది. ఇప్పుడు 1 నుంచి ప్రారంభం అవుతుంది. అలాగనే యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత 33 ఏళ్ళకి చచ్చిపోయాడు ఆయన. 33.5 సంవత్సరమే ఉన్నది భూమి మీద. అంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టేతనికే 1 సంవత్సరం కూడా గడిచి ఉండొచ్చు. అంటే 33 లేదా 34, 40 సంవత్సరాల లోపు చచ్చిపోయాడు యేసు ప్రభు. అర్థమైందా? ఆయన బ్రతికిన వయసు కాదు నేను చెప్పేది, ప్రారంభం నుండి 40 సంవత్సరాల లోపు చచ్చిపోతాడు యేసు ప్రభు. 40 సంవత్సరాల తర్వాత ఎప్పుడు రాయబడిందో కరెక్ట్గా డేట్ పలానా రోజు రాశారు, నేనేం గుర్తించాలా. బైబిల్ పండితులు కూడా చూడండి, అనుభవం అంటే ఏ రాజు పరిపాలన లేకపోతే ఏ చక్రవర్తి పరిపాలనలో, రోమియులు అన్నారు కదా, రోమియులు తర్వాత గ్రీకులు రకరకాలైనటువంటి ప్రజలు పరిపాలించారు రాజ్యాన్ని. ఆ రాజ్యంలో ఏ రాజు పరిపాలనలో యేసుక్రీస్తు ప్రభు పుట్టాడని ఒక అంచనా వేసుకొని, ఇదిగో ఈ పలానా టైంలో పుట్టింటాడు ఆయన అంటే దాని అర్థం ఏంటంటే 40 నుండి 50 లేదా 60 లోపు రాసేసిన పుస్తకం ఇది. ఏ పుస్తకం? మత్తయి సువార్త. మరి అప్పుడు చెప్పాడు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని. మరి ఇప్పుడు పరలోక రాజ్యం అసలు సమీపించుందా? అసలు ఉందా పరలోక రాజ్యం? ఉందమ్మా? పరలోక రాజ్యం సమీపించుందని మత్తయి చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? క్రీస్తు శకం 40లో చెప్పాడు అనుకుందాం ఊరికే ఉదాహరణకి. 40లో చెప్తే ఇప్పుడు ఇంచుమించు ఎంత వయసు వచ్చింది? ఎంత సమయం జరిగింది? యేసుక్రీస్తు ప్రభు చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అనే మాట వినబడతాము మనకి. పరలోక రాజ్యం ఏంటి? సమీపించడం ఏంటి? సమీపించడం అంటే అర్థం ఏంటి చెప్పండి? సమీపించడం అంటే అర్థం ఏంటి? ఎక్కడ రాశారు ఇంట్లో? సమీపించినది అంటే అర్థం ఏంటి అమ్మా? బైక్ సమీపించి ఉన్నది అంటే వస్తుంది అని అర్థం. రారా ఇంకా వస్తా ఉంది అని అర్థం. ఎవరది? ఆయన ఏం చెప్పాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందండి అన్నాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి యూదయ అనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి భయంకరం అంటే మీకు కొంత వివరణ ఇచ్చేదానికి ప్రయత్నం చేశాను. ముందుగా దీనికి కొన్ని వచనాలు చూపిస్తాను. ఆ దినమున యందు అన్నాడు కదా. ఏ దినమున యందు అంటే గ్రీక్ అండ్ రోమా వీళ్ళు పరిపాలించే రోజుల్లో బాప్టిస్టు యోహాను భూమి మీదకి లేదా ఆయన పరిచర్యని చూపించడానికి వచ్చాడు. అది అక్కడ చూద్దాం ఒకసారి. 2 మాటలు చదువుదాం. యోహాను శుభవార్త చూద్దాం, కొన్ని మాటలు చూద్దాం. ఎందుకు యోహాను ఆ ప్రాంతానికి రావాల్సి వచ్చిందో కూడా నేను చెప్తాను. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు తొందరగా చదవాలి, చదవాలి. దేవుని వద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు చెప్పారా? ఏ దేవుడు ఏంటంటే దేవుని వద్ద నుండి పంపించబడినటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరి ఆ వ్యక్తి అంటే బాప్టిస్టు యోహాను. ఎవరి నిమిత్తం పంపిస్తున్నాడు ఇప్పుడు ఆయన? తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి నువ్వు పోయి వాళ్ళకి చెప్పు. నేను ఎన్ని విషయాలు చెప్పినా వాళ్ళు నా మాట వినడం లేదు, వాళ్ళు అంగీకరించడం లేదు. కాబట్టి నువ్వు పోయి వారికి చెప్పు అని రాయవారిని పంపించాడు. అసలు దేవుడికి అంత అవసరమా? దేవుడికి నీకు నాకు సమాధానం లేదు అన్నప్పుడు దేవుడు ఒక మనిషిని పంపించడం అవసరమా? ఆయన దేవుడుగా ఆయన పంపించాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు ఎంత తగ్గించుకున్నాడు చూడండి, నీ కోసం నా కోసం, లేదా తన సొంత జనాంగమైనటువంటి ఇశ్రాయేలు కోసము ఆయన తగ్గించుకొని మనిషిని పంపించాడు. ఆయన కోపం ఎలా ఉంటుంది పాత నిబంధనలో మీ అందరికీ తెలుసు. కంటికి పన్ను కంటికి కన్ను, దేంతో నువ్వు తప్పు చేస్తావో దాంతో నేను చంపించేస్తాడు దేవుడు. అంత గొప్ప వ్యక్తి ఆయన, అంత రోషం కలిగినటువంటి వ్యక్తి ఆయన. అయితే ఆయన ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. ఎంతో మంది చెప్పి ఎంతో మంది
చేపించాడు. అయినా వాడు ఏం చేశారు? ఏం పట్టించుకోలేదు. యేసు ప్రభు అసలు పట్టించుకోవట్లేదు. పట్టించుకోకపోతే పట్టించుకోకపోయారు. తృణీకరిస్తా ఉన్నాడు, ఆయన ఎగతాళి చేస్తున్నాడు, రకరకాలుగా అవమానం చేస్తా ఉన్నాడు. దేవుడి పాపం వస్తుంది కదా, నీ కొడుకు ముగ్గురు అంటేనే మీకు దుష్టుడు కోపం వస్తుంది. మరి ఆయన కొడుకు అంటే ఒప్పుకుంటాడు. ఆయన ఒప్పుకున్నాడు కదా. ఎందుకని? నీవు నేను నరకానికి వెళ్ళకూడదని, నీవు నేను నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని ఆయన తను తగ్గించుకొని ఇప్పుడు బాప్టిస్ట్ వివాహాన్ని పంపించాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంటే మనకు క్లారిఫికేషన్ ఆయన చదివింది. ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన దేవుని యొక్క నుండి వచ్చాడు. ఇంకా చదువు 8 వచ్చింది. అతడు ఏం చెప్పాడు? నేను వెలుగులు కాదు, నా వెనక వస్తుంది వెలుగు. నేనైతే వెలుగులు కాదు, నేను మీకు జస్ట్ మీ మనోనేత్రాలు తిప్పేదానికి మాత్రమే వచ్చాను. నా వెనక వస్తుంది వెలుగు. ఆ వెలుగుని మీరు ప్రకాశించే రీతిగా ఆయన్ని మీరు ఆకర్షించమని చెప్పాడు. చదువు. నిజమైన వెలుగుని 15 వచ్చింది. 15 చదువు. యోహాను సాక్ష్యం ఇస్తూ నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే ఏం చెప్పాడు ఇక్కడ? నాకంటే ముందు వాడు అంటున్నాడు. ఉన్నవాళ్ళు నీకంటే ఆలోచించింది కదా వాడు. మనము మన పరిభాషలో మాట్లాడుతున్నాం. ఇప్పుడు యోహాను కంటే చిన్నవాడు యేసు ప్రభు, నాకంటే ముందు వాడు చెప్తాడేంటి? ఇవాళ ఎలా పిచ్చావమ్మా కొనికి అక్కడే పట్టుకుంటే వాడు పైన కానీ వాడు పైన పట్టుకొని కొన్ని ఈడు కూర్చుంటున్నట్టు ఆయన యేసు ప్రభు వచ్చినట్టు. నాకంటే ముందు వాడు అంటాడేంటి? నీకంటే 6 నెలల కదా మధ్య పుట్టింది. అదే కదా వాళ్ళ ఆలోచన. అదే నేనేం చెప్తున్నాడంటే సాక్ష్యం ఇస్తా, ఈయన నాకంటే ముందు వాడు, నేను ముందువాడు కాదు, నాకంటే ముందు ఉన్నాడు అన్నాడు. ఇచ్చిపోయినవాడు కూడా ఏం అర్థం కాదు. చదువు ఇంకా మీకు కూడా అంటే ఎక్కుతా ఉంది. ఇప్పుడు ఎక్కిస్తాం, చూద్దాం. ఎలుగెత్తి చెప్పాడు ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృపని పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడింది, కృపయు సత్యములు అంతే. సింపుల్ చెప్పేశాడు. మరి బాబు నాకంటే ముందున్నటువంటి వ్యక్తి అని చెప్పి వాళ్ళు నమ్మని ఇప్పుడు వెంటనే కొనసాగిస్తున్నాడు. వాళ్ళకి ఏం తెలుసు? బాగా ధర్మశాస్త్రం బాగా తెలుసు. మోషే ఎలా ధర్మశాస్త్రం ఇచ్చాడో అలాగే ఇప్పుడు నువ్వు చేసిన పాపానికి, ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి పరిస్థితికి కృపణమని కృపణ పొందుకుంటున్నావు. ఎవరి కాలంటే ఈ ద్వారా సింపుల్ చెప్పాడు. లేకపోతే చంపేశ్వర బాప్టిస్ట్ ఇచ్చేవాడిని అంత వైపు యూదులు అంటే చిన్నవాడు కాదు. అర్థమైందా? ఈ రోజు కూడా వాక్యం తెలియని వాళ్ళు చేస్తా ఉంటాడు, వాదింపు చేస్తా ఉంటాడు. వాదింపు ఏమో ఎప్పుడు కూడా మనకు తెలిస్తే మాట్లాడడం, తెలియకపోతే గమ్ము. దానికి పుట్టు పూర్వోత్తరాలు చరిత్రతో సహా ఆధారాలు ఉన్నాయి దగ్గర. ఆధారాలు లేకుండా ఎటువంటి మాట్లాడకూడదు. అడగండి మీకు ఇస్తారు అనే వాక్యం కనబడుతుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. ఏమడగమన్నాడు? ఏమడగమన్నాడు? ఆయన పరలోక రాజ్యానికి మీరు వెళ్ళాలి అంటే మీరు అడగండి ఏమేమి కావాలి. వాటన్నిటిని పాయింట్గా చెప్పాడు. మాకు 3 వచనాల్లో రాసుకుంటా భాగం అంతా. మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రారంభం నుండి 13 వచనాల్లో రాసుకున్నాడు. ఇదిగో ఎలా ఉంటే మీరు పరలోక రాజ్యంలోకి వస్తారు, ఇవన్నీ మీ దగ్గర ఉండవు, నన్ను అడగండి నేను ఇస్తానన్నాడు. మరి వీళ్ళేమడుతున్నారు? నాకు ఉద్యోగం, నాకు పిల్లకాయలు, ఇంకా నాకు డబ్బు, నాకు ఇల్లు ఏడికి ఇస్తాడు ఆయన. ఇస్తాడని నేను చెప్తున్నాను. వాక్యాలు యూట్యూబ్లో చెప్తా ఉన్నాను. ఏమి ఇవ్వడు. అసలు దేవుడు ఎక్కడైనా మిమ్మల్ని ధనవంతుడిగా చేస్తానని చెప్పాడు. కొత్త నిబంధనలో సంఘానికి ఇశ్రాయేలు చేసిన వాగ్దానం చేసేసాడు. అయిపోయింది. దానికి సంఘానికి ఎక్కడ చెప్పలేదు మిమ్మల్ని ధనవంతులు చేస్తాను, మీరు ఐశ్వర్యవంతులుగా ఉంటారని ఎక్కడ వాగ్దానం చేయలేదు ఆయన. ఆయన ఏం చెప్పాడంటే మీ ప్రతి అవసరము క్రీస్తు మహిమైశ్వర్యం చొప్పున మీకు అన్ని సమకూరుస్తాను నేను అన్నాడంటే. మీ అవసరం ఏదో నాకు తెలుసు, దాని వరకే ఇస్తాడు కానీ అవసరం ఇప్పించి నేనేమి ఇవ్వను. ఒకవేళ దేవుడు ఆశీర్వదిస్తే నిన్ను మంచిది, నువ్వు నేను నా స్వశక్తితో పైకి వచ్చాను. ఏం రావు నీ స్వశక్తితో. ఎవడు కూడా
మనిషి ప్రయత్నంతో ఎవరు పైకి రాలేడు. దేవుని ప్రమేయం లేకుండా ఎవరు ముందు అడుగు వేయలేడు ఏ విషయంలో కూడా. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అయ్యో నువ్వైతే ధర్మశాస్త్రాన్ని చూపిస్తున్నావు, ఈయనైతే కృప చూపించాడు. అంటే కృప అంటే అర్థం ఏంటి? ప్రేమను చూపించాడు. ప్రేమను చూపించాడు కాబట్టి మనం బ్రతికి బట్ట కట్టినారా బాబు అని చెప్తున్నాడు. ఇక్కడ సింపుల్గా చెప్తున్నాడు ఆయన. స్వార్థ చెప్తున్నాడు. మరి ఈరోజు స్వార్థ కట్టుంది. మీ దేవుళ్ళు బొమ్మలు, దాంట్లో ఏమి లేదు. కొట్టను మొహం మీద అవన్నీ పట్టన నీకు అవసరం లేదు. నీ అవసరం ఏంది? నిన్ను ప్రకటించమన్నవాడు గురించి ప్రకటించంటే అవసరం గురించి నీకు అవసరమైంది నో అవసరం లేదు. అందుకని మనం దానికి ఆటంకాన్ని పోయే బాధించుకుంటున్నది. కారణం ఏంటంటే ఇదే అర్థన ప్రసంగం ఎవరు? దేవుడు ఒకటి చేయమంటే నీకు ఎందుకమ్మా? దేవుడు చెప్పింది ఒకటి, నువ్వు చేయాల్సిందే. అట్టే సగతా ఉంది, కొనసాగుతుంది. అందుకని దెబ్బలు తప్పట్లేదు మనకి. సరే, ఇక్కడ ఆ దెబ్బలు ఎందుకు ఆయన వచ్చాడు, ప్రకటించాడు, చూపించాడు. చాలా వచ్చినాలు చూపించాడు. ఇంకా కొన్ని వచ్చినాలు చూడాలనుకుంటే మీరు 3వ అధ్యాయం రండి. 3వ అధ్యాయం రండి. యోహాను సువార్తలో కొత్తగా రండి. కొన్ని విషయాలు చెప్తాను, రేపు చెప్తాను. కొన్ని విషయాలు కూడా చదువు. 3వ అధ్యాయం 22, 3:22 టక్క చదవాలి. అటు తర్వాత నీళ్లు విస్తారంగా ఉంది కనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. జనులు వచ్చి బాప్తిస్మం పొందిరి. యోహాను దగ్గరకు వచ్చి, బోధకుడా, ఎవరు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండినో, ఎవరి గురించి సాక్షి ఇచ్చుతో, ఇదిగో ఆయన బాప్తిస్మం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన దగ్గరకు వచ్చుచున్నారని అతనితో చెప్పి. ఇంకా మీరు కిందకి చదువుకుంటే వెళ్ళండి. ఇప్పుడు మీరు ఏ బాప్తిస్మం తీసుకున్నారు? వాళ్ళు ఏ బాప్తిస్మం తీసుకున్నారు? వాళ్ళని ఏమ్మా వారు మనసు నిమిత్తం బాప్తిస్మం తీసుకోమన్నారు. ఎందుకు ఈ బాప్తిస్మం గురించి కొన్ని మాటలు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీకు ఒక్క మొక్క కూడా తీసుకోకూడదు. అందుకని క్లారిటీ చెప్తాను నేను. ఆ దినాలు అయిపోయిందా? యోహాను వచ్చి ప్రకటించాడు, అయిపోయింది. ఇక్కడ యూదయ ప్రాంతంలోనే ఇంటికి ప్రకటించాడు ఆయన. చాలా దేశాలు ఉన్నాయి, చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నాయి. ఎందుకు యోహాను వెళ్ళి ఈ యూదయ ప్రాంతాన్ని మాత్రమే టార్గెట్ చేశాడు? ఎందుకు టార్గెట్ చేశాడు అనే కారణాన్ని నేను మీకు చెప్తాను. దేవుడు 12 గోత్రాల వారు 12 గోత్రాలుగా ఉన్నారు. వీళ్ళు సొలొమోను రాజు పరిపాలన జరిగిపోయిన తర్వాత తన కుమారుడైనటువంటి రెహబాము కాలం వచ్చేసరికి పరిపాలన జరిగే సమయంలో 2 భాగాలు అయిపోయింది. ఎందుకు అయిపోయిందంటే దాని విషయాలు రాజులు మీరు చదివితే బాగా అర్థమవుతుంది. అక్కడ ఏం జరిగిందంటే సొలొమోనున్నంతసేపు సుంకము చాలా జాగ్రత్తగా నడుస్తుంది. మనం కట్టుకున్న కదా ఈరోజు శిస్తులు, అవి జాగ్రత్తగానే ప్రజలు కట్టగలిగినవి వేసి కట్టిస్తా పోయాడు. ఎవరు? సొలొమోను మహారాజు. కుమారుడు ఇచ్చాడు, ఆయన చనిపోయాడు. కుమారుడికి పట్టాభిషేకం వచ్చింది. పట్టాభిషేకం వచ్చిన తర్వాత కుమారుడు కూడా కొంతకాలానికి వాడికి డబ్బులు చాలేదు, ఖర్చులకి. అర్థమైందా? ఎక్స్ట్రా పెట్టాడు, నెత్తిన భారం పెట్టాడు. భారం ఎప్పుడైతే పెట్టాడో ఈ 12 గోత్రాల వారికి ఒక కథలకు వచ్చింది. కథలకు వచ్చి ఈ నిత్య రాజుగా పెడితే మనం ఇక్కడ కట్టలేము, మనం సంపాదించిన దాంట్లో మన పిల్లలను పోషించుకునే దానికే సరిపోతుంది, ఇంకేంటి మనం దాచిపెట్టుకునేది అనే ఉద్దేశం కలిగి వీళ్ళు 2 భాగాలు అయిపోయారా? అయిపోయిన తర్వాత 12 ఏంటి రాశారు చిత్రంగా చూస్తున్నారు. 10 గోత్రాల వారు ఒక పక్క వచ్చేసారు. అది ఉత్తర రాజ్యం, అర్థమైందా? ఇది ఉత్తర రాజ్యం. 2 గోత్రాల వారు ఒక పక్కకి వెళ్ళిపోయారు, అది దక్షిణ రాజ్యం. దక్షిణ రాజ్యానికి యూదయ అనే పేరు వచ్చింది, ఎందుకంటే ఇక్కడ యూదులు ఎక్కువగా ఉండేవాళ్ళు. అర్థమైందా? ఉత్తర రాజ్యానికి ఇశ్రాయేలీయులు అని పేరు వచ్చింది, ఎందుకని 10 గోత్రాల వారు ఉన్నారు కాబట్టి. అర్థమవుతుందా? ఈ
ఈ ప్రాంతంలో దేవుడు ఎవరిని ప్రాముఖ్యంగా ఎంచుకున్నాడు? ఈ 12 గోత్రాల్లో ఎవరిని ప్రాముఖ్యంగా ఎంచుకున్నాడు? యూదులే కదమ్మా, యూదులనే ఎంచుకున్నాడు ఆయన. ఎవరికి పని లేదు. అర్థమైందా? యూదులు ఏ గోత్రానికి సంబంధించిన వాళ్ళు? ఈ 2 గోత్రాలు, ఈ దక్షిణ భాగంలో ఉన్నవాళ్ళు ఏ గోత్రంలో? నేను విషయంగా చెప్పాను నేను. మళ్ళా మీరు మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మీరు పోయి మళ్ళీ చదవాలి మీరు. లేకపోతే మీరు పనిపాటు చేసుకున్నప్పుడు ఏం చెప్పాడు ఈరోజు దాన్ని రెక్టిఫై చేసుకున్నప్పుడు మాత్రమే ఉంటుంది బాడీలో, లేకపోతే అది వెళ్ళిపోద్ది. సైతం కూడా ఆల్రెడీ కాసుకొని ఉంటాడు ఎప్పుడు తీసేద్దామని. కాబట్టి ఈ దక్షిణ రాజ్యానికి ఎవరు? లేవి గోత్రము, యూదా గోత్రం. అర్థమైందా? లేవి, యూదా. అందుకని దీనికి యూదా అనే ప్రాంతం అనే పేరు వచ్చింది. యూదులు కాదు, యూదా అనే ప్రాంతం ఎందుకు వచ్చిందంటే వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు కాబట్టి అందుకని యూదా ప్రాంతం. ఇసుక పారం ఎందుకంటే మనకి ఏదో ఉంటుంది ఆ రోజుల్లో, అందుకని పెట్టారు. అట్లాగే వీళ్ళు దేవుడికి ఇష్టలు కాబట్టి వీళ్ళు యూదులని పెట్టుకున్నారు. అటువంటి యూదా ప్రాంతం అని పెట్టుకున్నారు. ఈ యూదా ప్రాంతానికే వచ్చాడు ఎవరు? బాప్టిస్ట్ యోహాను రాయబారి. రాయబారి ఎక్కడికి వచ్చాడు? ఈ ప్రాంతానికి వచ్చాడు. ఈ ప్రాంతంలో ఎవరు ఉన్నారంటే దేవుని ప్రజలు ఉన్నారు. ఈ దేవుని ప్రజలకి చాలా సార్లు చెప్పాడు ఏమంటే వాళ్ళకి గో మీకు కన్యక గర్భం ఉంటే ఈ కుమారుడు అంటాడు చెప్పాడా? మీ రాజు సరే ఆ వచ్చినప్పుడు కూడా ఒకసారి చదువుదామా? సరే జకరియా గ్రంథం 9:9 వచ్చు. చూద్దాం, చదువుదాం. కొన్ని వచ్చినాడు చదువుదాం. అవి మళ్ళా మీకు వస్తానే ఉంటాయి. అవన్నీ కూడా మీకు వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఏంటంట? సియోన్ అంటే అర్థం, సియోన్ అంటే అర్థం యెరూషలేము. చాలా పేర్లు ఉన్నాయి. అర్థమైందా? యెరూషలేము చాలా పేర్లు ఆయన రకరకాలు మాట్లాడతాడు. సియోను నివాసులారా అంటే మనం సంఘంగా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది, కానీ ఉన్నట్టుగా మనం చెప్పాలి కాబట్టి యెరూషలేముకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో యెరూషలేముకు సంబంధించినటువంటి పేరు సియోను నివాసులారా బహుగా ఎందుకు సంతోషపడాలా? బహుగా సంతోషపడండి. ఎవరుగా సంతోషం లేదా వాళ్ళ జీవితాల్లో లేదు. ఎందుకని? చదువుతాకండి, చదివి చూపిస్తాకండి. యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండి నీ రాజు నీతిపరులను దీనుడై గాడిదను ఎక్కి నీ యొద్దకు వస్తాడు. ఏం చాలా ఎందుకు ఈ మాట చెప్పాడు? ఎందుకు ఇశ్రాయేలుకి ఆ మాట చెప్పాడంటే వీళ్ళు దేవునికి అవిధేయులు అయిపోయారు. అర్థమైందా? దేవునికి ఎప్పుడైతే అవిధేయులు అయిపోయారో దేవుడు ఎంతో మంది చెప్పాడు. మీకు ఆల్రెడీ తెలుసు కదా, ప్రవక్తలు చిన్న ప్రవక్తలు ఉంటారు కదా, చిన్న ప్రవక్తల గ్రంథాలకు అదే ఏంటంటే దేవుడు ఒక మాట చెప్తే దేవుడు చెప్పిన మాట చేయకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవిస్తా ఉన్నారు. అందుకని చాలా మంది చిన్న ప్రవక్తలు వచ్చారంటే చిన్న ప్రవక్త పెద్ద ప్రవక్త అంటే చాలా ఏంటంటే పెద్ద ప్రవక్త అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పాడు అర్థం. అర్థమైందా? చిన్న ప్రవక్త అంటే తక్కువ చెప్పాడు ఇన్ఫర్మేషన్ అని అర్థం. అయితే చిన్న ప్రవక్త అంతా ఎక్కువ వచ్చారు. ఒరే బాబు మీరు వేసే పైరు ముందు తినేస్తున్నాయి, మీరు వేసే పంటని వేరే వాళ్ళు ఎత్తుకుపోతున్నారంటే దానికి కారణం ఏంటంటే మీరు దేవుడికి అవిధేయులుగా ఉన్నారు. విధేయత చూడండి. అందుకని మీకు మలాకి గ్రంథాన్ని నేను క్షుణ్ణంగా వివరించాను. అర్థమైతే ఇక తర్వాత మలాకి గ్రంథంలో 3 అధ్యాయం నుంచి ఇంకేంత ఇన్ఫర్మేషన్ ఉండదు. 3 అధ్యాయాల దాకా ఇన్ఫర్మేషన్ బాగా దొరుకుతుంది కాబట్టి అంతవరకు చెప్పిన నాకేసం దాన్ని మీకు ఎంతవరకు అవసరం అంతవరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఇప్పుడు వీళ్ళు మాట్లాడకుండా పోయారు. వాళ్ళు ఎలా అయిపోయినట్టు వాళ్ళ మనసు మూడు మారిపోయినటువంటి జీవితాల్లోకి వెళ్ళిపోయారు. బండ మారిపోయిన ఎందరు చెప్పినా కూడా వినడం లేదు. దేవుడు చెప్పాడు, చర్చించేశాడు, ఏమేమో చేశాడు, కానీ వీళ్ళు మారలేదు. మారకపోతే దేవుడు తమను తగ్గించుకొని ఇప్పుడు పంపించాడు రాయవారిని. ఇకనైనా నా పిల్లల్ని నేను రక్షించుకున్నాము, వాళ్ళ మనోనేత్రాలు వెలిగిద్దాం, రక్షించుకుని అంతే కదా. ఒకవేళ భార్య భర్త తప్పు వేసుకుంటే మధ్యవర్తి ఎవరు పడతాడు? ఎవరు పడతామా? అన్ని తెలిసి పోతాడు. అంటే అవతరానికి జవాబు చెప్పాలి, భర్తకి జవాబు చెప్పాలి, ఈవిని కన్విన్స్ చేయాలి, వాళ్ళని కూడా కన్విన్స్ చేయాలి. అప్పుడే మధ్యవర్తం. అలానే ఇప్పుడు బాప్టిస్ట్ యోహాను జీవితం ఎక్కడ వచ్చింది? అడవిలో కలిసింది. అడవిలో జరిగింది కాబట్టి ఆ వ్యక్తికి లోపల ఆశలు కోరుకుంటాయా? ఉండవు. అందుకనే ఆ వ్యక్తిని పంపించాడు. అంత లోతుగా చెప్తున్నాడు. అంత లోతుగా అర్థం చేసుకుంటేనే యేసు ప్రభువు మనకు అర్థం అవుతాం. లేకపోతే
అర్థమై అవ్వదు. ఎందుకు ఆయన లోకంలో ఉన్న మనిషి ఒక మనిషిని తీసుకొని పంపించింది, ఆ ఊళ్ళో గుడిలో ఉండండి, వాడు కూడా తప్పులు చేస్తున్నాడు, వాడు యాక్సెప్ట్ చేయడు, ఎందుకని వాడు ధర్మశాస్త్రంతో పూర్తిగా తెలుసు. అందుకని వాళ్ళు రోజు ఇయ్యాలంటే ఎవరు పోవాలి, ఏ తప్పు ఎవరంటే వాడు పోవాలి. అందుకని బాప్టిజం ఇచ్చే యోహాను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకుని పంపించాడు. పోయి, ఓ ప్రజలారా, మీరు ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా మీరు లేదు కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలా, వాళ్ళు రాసుకుంటారు. ఎందుకు పొందలేదు? యేసు ప్రభు పోయాడు అక్కడికి, అక్కడికి యోహాను సువార్త 11 వచ్చిన ఉంటుంది అన్నమాట. ఆయన తన స్వకీయ యుద్ధకు వెళితే వాళ్ళు ఆయన అంగీకరించలేదు. ఎందుకంటే అంగీకరించలేదు? ప్రవచనాలు ఉన్నాయి కదా, ఇదిగో మీ రాజు చదివారు కదా మీరు, ఇదిగో మీ రాజు దీనుడై సాత్వికుడై మీ మధ్యకి వస్తాడు గాడి మీద ఇంకని. మలాకి గ్రంథం 4వ అధ్యాయం చూడండి మాట్లాడండి. ఆయన గురించి ప్రవచనాలు చూపిస్తాను, నేను కరెక్ట్గా చదివించి దాని వరకు ముగిస్తాను. రేపు చూద్దాం ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం లాస్ట్ చివరి వచ్చిన చదువు. ఎవరైనా ఆయన యేసు ప్రభు, నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, పిల్లల హృదయమును తండ్రి తట్టుకును త్రిప్పుదును అంటాడు. అంటే తండ్రులు ఎలా ఉన్నారు? భయంకరంగా ఉన్నారు. వాళ్ళ హృదయం అందిస్తాడు. పిల్లల వైపు పిల్లలు ఎలా ఉన్నారు? భక్తి పొందుతారు అని చెప్తున్నాడు. ఇప్పుడు అదే సువార్త. అర్థం కాదు కదా? అర్థమవుతుందా? అందుకని ఎన్నో చెప్పాడు వాళ్ళకి, వాడు ఏం పట్టించుకోలేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభు ముందు బాప్టిజం ఇచ్చి యోహాను పంపించాడు. పంపించి, మరి బాబు నువ్వు పోయి వాళ్ళకి హెచ్చరిక చేయి, విన్నారా, దీవించబడతారు, నాతో పాటు ఉంటారు, లేకపోతే నీకు అనవసరం. మనం కూడా అంతే చేయాలి. చెప్పడమే నీ డ్యూటీ. విన్నారా, బాగుపడతారు. వెళ్ళేదా వదిలేదే మనకు అనవసరం. నువ్వు చెప్పావు అడగడానికి తెలియదు. దేవుడు చెప్పానే వాడికి లేదు, నాకే సంబంధం లేదు. వాడు చూసుకున్నాడు లెక్క. ఆ లెక్క ఏంటో కూడా ఇప్పుడు వస్తుంది. అందుకనే పరలోక రాజ్యం ఎట్టి సమీపించేది అనే పైన ఆగిపోవడం మనం అది అనుమాన స్పందనలో ఉన్నది, బయటకు రావాలి. ఇది బయటకు వస్తే మీ నా భక్తి ఎలా ఉంటుంది అంతే సింపుల్గా 2 విషయాలు. కాబట్టి ఇప్పుడు యోదయ ఆరంభంలోనే ఎందుకు ప్రకటించాడంటే, యోదయ మనుషుల్ని దేవుడు గొప్ప చేయాలనుకున్నాడు. మీకంటే గొప్ప జనంగా ఇంకెవరిని చేయడు, మీరే చేస్తారు. మీరు అనేవి తలగానే ఉంటారు కానీ పాపలుగా ఉంటారు అని వాగ్దానాన్ని వేడే పని కాదు. వీళ్ళు ఏం చేశారు? ఆయనకి వ్యతిరేకంగా చేశారు. వ్యతిరేకంగా చేశారు కాబట్టి ఇప్పుడు దేవుడు మనిషిని ఆయన బాప్టిజం ఇచ్చి యోహాను పంపించాడు. ఆ పంపించి మీరు మారుమనసు పొందండి, లేకపోతే పరలోకంలో మీరు ఉండలేదు. పరలోకంలో ఉంటారంటే ఏమంటారా? ఇప్పుడు వీళ్ళు ఏమేమి చేసుకున్నాడు? పరలోకం సమీపించు అన్నారు కదా. అన్నప్పుడు వీళ్ళు మారు మనసు నిమిత్తం బాప్టిజం తీసుకున్నారు. ఆ బాప్టిజం తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఇప్పుడు ఏమనుకోవాలా? అర్థం కాకుండా వీడియో చెప్పలేదు కదా. ఇప్పుడు పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందన్నాడు. అర్థమైందా? మారు మనసు పొంది బాప్టిజం తీసుకోమన్నాడు. అర్థమైందా? బాప్టిజం తీసుకున్నారా? తీసుకున్న తర్వాత వీళ్ళిద్దరికి ఏం రావాలి? ఇప్పుడు పరలోకం కావాలంటే ఆ చెప్పిన మాట ఏంటి? పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందుకొని బాప్టిజం తీసుకోమన్నాడు. వాళ్ళు మారు మనసు పొందుకొని చాలా మంది వచ్చారు, బాప్టిజం తీసుకున్నారు. బాప్టిజం తీసేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి పరలోకం వస్తుందా? పరలోకం రావాలంటే ఏమంటారా? యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు కదా, మీరు రక్షించబడాలి అంటున్నాడు. వీళ్ళకి రక్షణ లేదా? ఏమ్మా ఏం రోజు తెలుసుకుంటారు? అర్థం కావట్లేదా? లేకపోతే మీరు ఏమనంతా గుర్తిదే అయ్యా, ఇప్పుడు నాకు అర్థమవుతుందంటారా? మీరు ఏమనంతా గుర్తిదే ఇది వచ్చినట్టు మారు మనసు. ఓకే, మారు మనసు పొందుకోమన్నాడు. మారు మనసు వస్తే కదా యేసు ప్రభు దగ్గర గురించి బాప్టిజం తీసుకుంది. ఎవరి గురించి? బాప్టిజం ఇచ్చే వాహనం దగ్గర గురించి బాప్టిజం తీసుకుని అందుకే కదా. మరి తీసుకున్న దగ్గర నీకు రక్షణ రాదంటాడేంటి? ఇది పరలోకం కాదు. ఇది ఆ బాప్టిజం పరలోకం బాప్టిజం కాదు. ఇది మీరు రక్షించబడిన తర్వాత బాప్టిజం పరలోకం అంటున్నాడు. వీళ్ళేమో బాప్టిజం తీసుకుంటే మారు మనసు వచ్చేస్తే మాకేం ఇబ్బంది లేదు అనుకుంటున్నారు వీళ్ళు. కానీ యేసు ప్రభు ఏంటంటాడు? మీరు రక్షించబడిన తర్వాతే బాప్టిజం తీసుకోవాలి. బాప్టిజం తీసుకున్నంత మాత్రాన రక్షణలో
సాగుతా ఉండాలి సత్యేంత వరకు. అప్పుడు ఈ పరలోకం ఈ లోపల పరలోకం రాదు. ఏం చెప్తున్నా పరలోకం రావడం భవించి పోసుకోవడం ఉంటున్నారా? ఎన్ని శ్రమలు అనిపించాలో, ఎన్ని కష్టాలు అనిపించాలో. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు? దీనివల్ల మీకు ఏం కాదంటున్నాడు? పరలోకం రాదంటున్నాడు, అది రక్షణ కాదంటున్నాడు. మరి మీ వారు మీరేం బాప్తిసం తీసుకున్నారు? ఆలోచించి. చాలా మంది యోహాను బాప్తిసం తీసుకున్నాను అని చెప్తున్నారు. యోహాను ఇచ్చే బాప్తిసం మారు మనసుని ఇచ్చాడు. దేవునికి అది ఇశ్రాయేలుకు మాత్రమే. వాడు ఎందుకంటే దేవుని ధృవీకరించాడు కాబట్టి వాడికి మారు మనసు పొందుకోండి. మీకు పరలోకం రావాలంటే వాళ్ళకి, మీకు కాదు, వాళ్ళకి పరలోకం రావాలంటే ఏమని చేయాలా? ముందు యేసు ప్రభువును ఒప్పుకోవాలి. ఏమని? అదే కదా రోమపత్రిక అంటదే 9, 10, 11 అధ్యాయంలో మారుతుంది. అదంతా ఇశ్రాయేలు మనకి సంబంధం లేదు. వాళ్ళు ధృవీకరించారు, మనం గట్టిగా పట్టేస్తున్నాం అంతే సింపుల్గా. అందుకని మనకు ఫ్రీగా వచ్చేసింది పరలోకం. మనకి ఇచ్చేసాడు అంతే. లేకపోతే మనం కూడా ఈ శ్రమ భరించాలి, దీన్ని కష్టాలు భరించాలి, అప్పుడే నీకు నాకు పరలోకం. ఓకేనా? ఇంతవరకు బాగా అర్థమైందా? మళ్ళా నేను చెప్పాలి, అర్థమైంది. అందుకు పరలోక రాజ్యం సమీపించాను. అసలు పరలోక రాజ్యం ఎలా సమీపించింది? పరలోక రాజ్యం ఎలా సమీపించింది? అసలు ఇప్పుడైనా ఈ రోజైనా పరలోకం ఓపెన్ అయిందా? బయట చెప్తుందా ఓపెన్ అయిపోయింది పరలోకం, మీరు చచ్చిపోతారు పరలోకం వెళ్ళిపోతుంది ఉందా? ఎక్కడ ఉంటే సింపుల్గా ఏం చెప్తారంటే, మమత ఏం చెప్తారంటే, కుడి పక్క దొంగ ఎడం పక్క దొంగ చచ్చినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నువ్వు నిశ్చయంగా నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. అంటే పరదేశం అంటే వేరా, పరలోక రాజ్యం వేరా? పరదేశం వేరు, పరలోక రాజ్యము వేరా? లేకపోతే రెండు ఒకటేనా? ఆలోచించి కన్ఫ్యూజన్ అవుతాం. పరలోక రాజ్యము ఆయన ఏం చెప్పుకున్నాడు? సమీపించింది అన్నాడు. అంటే ఇంకా రాలేదని అర్థం. ఓకేనా? అప్పుడు యేసు ప్రభు పరిచర్యకి రాలేదు కాబట్టి పరలోకం ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు ఓపెన్ అయిపోతుంది. యేసు ప్రభు వచ్చాడంటే ఇక లోపల అయిపోయినట్టు లెక్క. అంతే. యేసు ప్రభు ఆడుంటాడో అదంతా పరలోకమే. ఇప్పుడు యేసు ప్రభు ఆడున్నాడు ఆడమ్మా చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు ఆడున్నాడు చెప్పాను. ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను కదా, నేను క్లియర్గా చెప్తాను కదా. పరలోకం సమీపించింది అన్నాడు, చూపించాడు. ఇంకో పరలోకం సమీపించింది అన్నాడు. అంటే ఎవరు చూపించాడు? ఎవరు? యేసు ప్రభు చూపించాడు. యేసు ప్రభు పరలోకం అంటే ఇంకొక ఆప్షన్ లేదు దానికి. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ పరలోకం. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు? అమ్మా అక్కడ పరదేశంలో. యేసు ప్రభువే పరదేశం. ఆయన చెప్పింది అదే కదా. ఇప్పుడు బాప్తిసం ఇచ్చేవాను పరలోక రాజ్యం సమీపించిందని చూపించాడు. చూపించింది ఎవరు చూపించాడు? యేసు ప్రభు చూపించాడు. యేసు ప్రభువే పరలోక రాజ్యం. ఇప్పుడు నేను అడిగేది ఈ రోజు యేసు ప్రభు సరే పరలోక రాజ్యం ఎక్కడ ఉంది? అంతే, సగమే పరలోక రాజ్యం. సింపుల్ ఒక మాటలో. కానీ ఇది ఇంకా పరిపూర్ణత చెందలేదు. పరిపూర్ణత అంటే సంఘంలో ఉన్న విశ్వాసులు అందరూ క్లారిటీగా లేరు. 100కి 90 మంది క్లారిటీలో లేరు. క్లారిటీ ఎప్పుడు అవుతుందో అప్పుడు దేవుడు వచ్చేస్తాడు. ఆకాశంలోకి వచ్చేస్తాడంటే అప్పుడు సంఘం ఎంత పడుతుంది అవన్నీ మీకు కింద వస్తాయి, అది చూపిస్తాయి. ఒక అంటే ఏంటి కదా, ఇదంతా క్లియర్గా అర్థమైపోయింది మీకు. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి యూట్యూబ్లో ఉంటుంది, చూసుకోండి, చెక్ చేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు దాకా పరలోకం రావాలంటే ఏమని చెప్పాలా? వాళ్ళకి పరలోకం రావాలంటే ఏం కావాలా? అమ్మా వారు యేసుక్రీస్తు ప్రభుని దేవుడుగా అంగీకరించాలి. అప్పుడే వాళ్ళకి పరలోకం. వాళ్ళు అంగీకరించలేదు. మరి రోమపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలను బట్టి మీకు సంఘానికి ఏం చెప్తున్నారు? ఇప్పుడు సేవకులు మీరు యేసు ప్రభువుని నోటితో ఒప్పుకున్నారా అంటున్నారు. అసలు ఆ మాటలకి అది తెలియాలి ముందు మనకు. అది సంఘానికి కావాల ఇశ్రాయేలుకి ఇంకే వాళ్ళు ఒప్పుకోలేదు. మనం ఒప్పుకున్నాం కదా, ఇంకేం మనకి తెలిసేది? మనం ఎప్పుడైతే యేసు ప్రభుని చర్చికి వచ్చాం, ఇక్కడంతా మనకు వచ్చేసి రక్షణ ఫ్రీగా వచ్చింది నీకు. మరి దానికంటే ఒప్పుకున్నావా? యేసు ప్రభు దేవుడు ఒప్పుకుంటే కదా రిజల్ట్ వచ్చింది కదా. ఎందుకు వస్తాం మేము? అంతే కదా. సొంత రక్షకుడిగా అంగీకరిస్తే కదా
ఇవన్నీ ప్రశ్నలు వేయకూడదు. నువ్వు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చావు అని అడగల. వాళ్ళు ఏం చెప్తారు? మా చదువు మీరేం గమనించడం చెప్తారు చాలా మంది. నేను వాళ్ళు చాలా మంది బాప్తిసం ఇస్తే అదే వాడు చెప్తున్నాను. నేను తమిళ పట్టుకు చాలా మంది బాప్తిసం ఇచ్చాను. తీసుకుని ఏం చెప్తున్నానంటే మా చదువులు పోయినాయి, మా సమస్య పోయాయి, అందుకని యేసు ప్రభు అనుకున్నాను. ఒకవేళ మళ్ళా వస్తాయి అప్పుడు వెళ్ళిపోతాం అన్నాను. చిక్కిపోయారు కదా బాప్తిసం తీసుకోమ్మా. అంటే నేను ఆయన ద్వారా తప్ప ఇంకెవరి ద్వారా నేను పరలోకరాజ్యానికి పోను కాబట్టి, ఆయన మాట వింటాను కాబట్టి, ఆయన బిడ్డగా నేను జీవించాలి కాబట్టి నేను బాప్తిసం తీసుకుంటా. అంటే నాలో ఉన్నటువంటి పాపం అంతా అది వదిలేస్తుందా. ఇప్పుడు క్రీస్తు మాట విని క్రీస్తు స్వారూప్యంలో నేను నడుస్తాను కాబట్టి నేను ఆయన బిడ్డని ఇక్కడ పరలోకం పూర్తిగా వస్తాయి. అది ఆ సిద్ధాంతం చెప్పాలి, దాన్ని ఏం చెప్పట్లేదు. నువ్వు రోజు ఒప్పుకున్నావా? ఒప్పుకున్నాను ఏమని తెలుసుకోవాలి. వాళ్ళు చెప్పాల్సిన వాటి సంఘానికి చెప్తున్నారు. ఈరోజు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఎంత ఉన్న సంఘం వానికి వాళ్ళు సరే చెప్పారు. మీకన్నా పుట్టలేదా? మీరన్నా చదవబడేదా? వాక్యాన్ని చదవాలపడలేదా? చదవాలి. మీరు చదివితే కదా మాకు అప్పుడు మీకు అప్పుడు అవుతుంది. నేను చెప్పేది నిజం అబద్ధమని సరే. 2 విషయాలు చూపించాడు. ఒకటి ఆ దినాలు, ఎప్పుడు ఆ దినాలు అంటే చూపించాడు. యోహాను వచ్చి పరలోకరాజ్యం గురించి చెప్పాడు. ఎందుకు యూదా ప్రాంతంలో చెప్పాడంటే ఆయన స్వకీయ జనం కాబట్టి, వాళ్ళకి మార్పు రావాలి కాబట్టి, వాళ్ళని నశించిపోకూడదని దేవుడు తన ప్రణాళికతో రాయవారిని పంపించి సువార్త ప్రకటించాడు. అక్కడ గట్టి జరిగింది 1వ వచనంలో. ఇప్పుడు దాకా 1వ వచనం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు 2వ వచనంలోకి వెళ్తాం. 2వ వచనంలోకి ఏం చెప్పాడంటే ఈ పరలోకం రావాలి అంటే ఇంచుమించు 30 సిద్ధాంతాలు చెప్పాడు మాకు. ఎన్ని 30 మీకు ఫ్రిడ్జ్లో వస్తాయి, ఫ్రిడ్జ్లో అడగండి, ఖచ్చితంగా అడగండి. 30 సిద్ధాంతాలు. ఎన్ని సిద్ధాంతాలు? 30 సిద్ధాంతాలు చెప్పాడు. అందులో నేను ఒక 7 సిద్ధాంతాలు మాత్రమే చెప్తాను. మీకు టైం సరిపోదు. 7 సిద్ధాంతాలు చెప్పి తర్వాత నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? 10 టైం చూద్దాం. చూడండి, ప్రకటన చూడండి. నీటి బాప్తిసం మనం ఆల్రెడీ చూసేసాం కదా, దాని దగ్గర చూడవలసిన అవసరం లేదు. నీటి బాప్తిసం ఒకటి, అగ్ని బాప్తిసం అది కూడా మీరు చూపించేశారు. మత్తయి వార్తలో ఉంది కదా, చూసేశారు. 2, 3 రాబో ఉగ్రత అది కూడా చూశారు. మత్తయి వార్తలో ఉంది, దొరికింది, మీరు చదివారు ఇప్పుడే. తర్వాత పరలోకం నరకం మీరు చదవాలా. పరలోకంలో ఎవరుంటారు, నరకంలో ఎవరుంటారు అనేది మీరు చదవాలి. చదవాలి కాబట్టి దాన్ని చూద్దాం. మత్తయి వార్త 3వ అధ్యాయం 10-12 వచ్చిన చూడండి కొత్తగా. ఏంటంట? ఏం చెప్పేశాడరా? విశ్వాసులారా మిమ్మల్ని చెట్టుతో పోల్చాడట. చెట్టుతో పోల్చి, ఓ విశ్వాసులారా మీరు ఎక్కడున్నారు? ఇప్పుడు ఫలింపులోకి రాకుండా ఉన్నారు కాబట్టి మీరు ఫలింపులోకి వస్తేనే లేకపోతే నరికి ఆడేస్తాడు. నరకంలో అగ్ని అంటే నరకం అని అర్థం ఇక్కడ సందర్భాన్ని బట్టి. ఓకేనా? అయిపోయింది. ఇకపోతే నరకం అయిపోయిందా? రాకడ. ఎన్ని రాకాలు ఉన్నాయి? 2 నిజంగా చెప్పండి, ఎన్ని రాకాలు ఉన్నాయి? యేసు ప్రభు ఎన్ని దఫాలు భూమి మీదకి వస్తాడు? అవి సండే స్కూల్లో చెప్పే పాఠాలు అయింది కదా, మా సార్ చెప్పుకోవాలి. అమ్మా 2 రకాలా? ఎంతనా చెప్పు. 2 రకాలు ఎప్పుడు జరుగుతుంది? రహస్య రాకున్నావా? రహస్య రాకడ, బహిరంగ రాకడ. ఓకేనా? రహస్య రాకడ అయిందా? అవును. మరి యేసు వచ్చాడు కదా, మరి ఈ రాకడ మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 రకాలు ఉన్నాయి. 2 పబ్లిక్ గా వస్తాడు, 1 సీక్రెట్ గా వస్తాడు. దాన్ని ర్యాప్చర్ అంటారు ఇంగ్లీష్లో. ఓకేనా? ర్యాప్చర్ ఏం బాగలేదు అయినా కూడా కొంచెం చెప్పాలి కాబట్టి ఆల్రెడీ ఒక రాకడ జరిగిపోయింది. తొలి రాకడ వచ్చేసాడు. ఆయన వచ్చేసి ఎక్కడొచ్చాడైనా మనిషి రూపంగా పాపం శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. నీ కోసం నా కోసం చనిపోయాడు. ఇప్పుడు వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు వెళ్ళిపోయి సంఘం కోసం వస్తాడు మళ్ళా ప్రత్యేకంగా. అది ర్యాప్చర్. దాన్నే సీక్రెట్ రాకడ. అది మధ్యాకాశంలోకి వస్తాడు. భూమి మీద రాడు. మధ్యాకాశంలోకి వచ్చేటప్పటికి సమాధులని ప్రకటించబడతాయి. ముందు సమాధంలో ఉన్న చచ్చిన వాళ్ళందరూ వేస్తారు. ముందు మనం ఏ ముందు
సచ్చినోడే వేసేది. తెస్సలోనికీ రాయబడిన పత్రికలో మీకు చదివితే అడుగుతుంది. ముందు ఎవరు వేస్తారో మనకంటే ముందు చచ్చిపోయిన ఉంటారు. ఎక్కడి నుంచి? ఆదాము కాడి నుంచి వాళ్ళందరూ వేయబడాలి. దేవుని యొక్క విశ్వాసం ఉంచబడిన వాళ్ళే అందరూ వేయబడాలి. కన్ఫ్యూజ్ అవ్వకండి. అమ్మా, యేసు క్రీస్తు ప్రభుని ఎవరైతే నమ్మారో, అసలు యేసు క్రీస్తు ప్రభు ఎక్కడున్నాడు అనే ప్రశ్న మీరు వేస్తలేము. లేడా? ఉన్నాడా? లేడా? ఉన్నాడు. ఆయన ఎవరైతే నమ్మారో వాళ్ళు మాత్రమే లేపడతారు. ఇప్పుడు ఆ ర్యాప్చర్లో ముందు సమాజంలో ఉన్నాడు. వాళ్ళు యేసు ప్రభుని నమ్మి ఉండాలి. యేసు ప్రభు కొత్త నిబంధనలో వచ్చింది. పాత నిబంధనలో మనుషులకి ఎక్కడ ఉన్నారని పేరు కనుక్కున్నాను ప్రశ్న. అంతే కదమ్మా. పాత నిబంధనలో యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు? తండ్రి దేవుడు కదా ఉన్నది అని ప్రశ్న బుద్ధిలో బయలుదేరుతా ఉంది. అవునా? పాత నిబంధనలు లేడు యేసు ప్రభు. దూతగా వచ్చాడు ఆయన. యెహోవాతో వచ్చి మాట్లాడాడు. అబ్రహాముతో మాట్లాడింది ఆయనే. ఆయన్ని ఎవరైతే గమనించి, అందుకని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 10వ వచనంలో ఏముందంటే, పునాదులు కలిగిన ఆ పట్టణాన్ని చూచినటువంటి విశ్వాస వీరులు జాగ్రత్త 11వ అధ్యాయం ఉంటుంది. యేసు ప్రభువును చూచినటువంటి ఆ జాగ్రత్త అంతా 11వ అధ్యాయం కనబడుతుంది మనకి. వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు ముందు. యేసు ప్రభువును నమ్ముకున్నవాడు కూడా ఇప్పుడు నూతన నిబంధన ప్రకారం బాప్తిసం తీసుకొని ఆయన ప్రకారం జీవించినట్టు వాళ్ళందరూ వేస్తారు. బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ వేయరు. ఆయన చెప్పుకుంటే ఆయన మాట ప్రకారం ఎవరైతే జీవించిన వాళ్ళు మాత్రమే వేస్తారు. అది మధ్యాకాశంలోకి వెళ్ళిపోతుంది. ఆ తరువాత సంఘం ఎత్తబడతారు. ఎన్నే ఉంటాం మనం, టక్క వెళ్ళిపోతాం. కళ్ళు మూసుకొని తీస్తే టీవీలో అంతా చెప్తారు. ఇదంతా రాసి పెట్టుకోండి, ఇదంతా జరుగుతుంది. టీవీలో చెప్తారు ఏమైనా పోయమ్మాల ఊరుతా అని. మత్తయి మాత్రం 13వ అధ్యాయం కానీ అంతదే అక్కడ గురించి అంతా తిరగలేసంతా ఇద్దరు కనబడరు. ఒకటి ఇద్దరు మాత్రం కనబడతారు. పొరపాటు తిరగలేదు. ఇదంతా టీవీలో రావాలి. అప్పుడు ఒకడు అంత్యక్రీస్తు వస్తాడు బయటికి. సంఘం అప్పుడు ఉండదు. అర్థమైందా? సంఘం ఎత్తబడిపోద్ది. దేవుని దగ్గర మనకి హ్యాపీగా విందు. ఏ విందు? నీకోసం బిర్యానీ సిద్ధం చేసి ఉంటారు కదా. ఎప్పుడు బిర్యానీ మాకు వద్దురా బాబు అన్నా కూడా వెంటనే ఉంటాడు. మీకు ఇక్కడ ఒక్కసారి గింజి కూడా తక్కువ మనకి. అక్కడ రోజు బిర్యానీ మీకు కోరుతుంది. అంటే ప్రేమ విందు వేరే. అది ప్రేమ విందు, అది సపరేట్. మళ్ళా అది సంఘానికి వర్తిస్తుంది. ఈ భూమి మీద అది ప్రేమ ఏంటంటే సంఘానికి. అక్కడ పెళ్లి విందు. ఆ పెళ్లి విందు అట్టుందా? ఏం తక్కువ ఉండదు. పెళ్లిలా ఏం తక్కువ ఉండదు. అలాంటి విందు 7 సంవత్సరాలు తక్కువ మనకి. అర్థమైందా? దాన్ని చూడండి. ఈ భూమి మీద ఉన్న కష్టాలు అవి ఏం చూడవకండి. దాన్ని చూడండి ముందు. దాన్ని చూస్తే దీన్ని పక్కన పెడతాం. దాన్ని చూడకపోతే దీన్నే దగ్గరికి తీసుకుంటాం మనం. అర్థమైందా? దాన్ని చూడండి చెప్తున్నాడు ఆయన. అర్థమైందా? 7 సంవత్సరాలు ఇది సీక్రెట్ కాక అది ఎవరికి తెలియదు. ఓన్లీ సంఘానికి మాత్రమే తెలుస్తుంది. అర్థమైందా? తరువాత 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనం అందరినీ భూమి మీద తీసుకొస్తాడు. అదే వీకెండ్ల పరిపాలన. అవి చూపిస్తాను నేను ఇక్కడ. రేపు పూర్వం వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు సమయం లేదు నేను చూపించడానికి. అందులో నాకు కొద్దిగా బాగుంది. నెక్స్ట్ వారం దాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఏం లేదు దశలు, ఎన్ని దశలు. పర్వత రాజ్యం అనేక దశలు ఉన్నాయి. ఏ దశలో ఎవరు ఉంటారు, ఏ దశలో ఎవరు ఎత్తపడతారు, ఏ దశలో ఎవరు ఎలా ఈ భూమి మీద బ్రతికితే ఉంటారు అనేది రేపు వారం చూసడానికి ప్రయత్నం చేద్దాం. అయితే రెండవ రాకడ జరుగుతుంది. ఇది బహిరంగ రాకడ. అదే వెయ్యేండ్ల పరిపాలన. వెయ్యేండ్ల పరిపాలనలో అందరూ ఎవరు ఇశ్రాయేలు, మనం, ఈ భూమి మీద ఉన్న జనం అంతా అక్కడ న్యాయమే అన్యాయమే కనపడదు. ఎక్కడేసి వస్తూ అక్కడే ఉంటుంది. అర్థమైందా? ఇదంతా 1000 ఏళ్ళు జరుగుతుంది. ఈ 1000 ఏళ్ళు జరిగిన తర్వాత అప్పుడు మళ్ళా గౌడ సింహాసనం తీర్పు జరుగుతుంది. అర్థమైందా? అప్పుడు సింహాసనం మీద కూర్చుంటాడు. అప్పుడు దాకా సింహాసనం మీద కూర్చోడు ఆయన. సింహాసనం మీద కూర్చొని అప్పుడు సింహాసనం ఒక పుష్పం తీసి ఒకటి ఎత్తుకొని వెళ్ళిపోతుంది. ఒక దేవత ఒకటి మాత్రం అగ్ని వేస్తాడు. అప్పుడు జరుగుతుంది ఆ పని. ఆ పనిలో రాకుండా ఉండడానికి మనం బయట నుంచి రక్షణగా చదువుకొని దీని ప్రకారం నీ జీవితం ఉంటే నువ్వు నమ్మివే ఇంకా అభివృద్ధి చెందు. ఒకవేళ రాకపోతే నీకు సమయం ఇచ్చారు, సర్దుబాటు చేసుకో. ఇప్పుడు పంపించాడు, బాప్టిజం ఇచ్చి వాహనాన్ని పంపించాడు కదా, మీరు సర్దుకొని రా, యూదులారా సర్దుకొని మీరు నా మాట వినండి అని చెప్పి బాప్టిజం ఇచ్చి వాహనాన్ని పంపించాడు. కానీ వీళ్ళు సర్దుబాటు అవడం లేదు కాబట్టి మన యేసుక్రీస్తు వచ్చాడు. ముందు యోహాను చెప్పాడు, వినలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పాడు. అయినా కూడా యేసు ప్రభుని అవమానపరిచారు, చంపారు, రకరకాలు చేశారు ఆయన. అవన్నీ మనం ముందుకు చూసుకుంటాం. ఎంతతో 3వ అధ్యాయము
ఒకటో వచ్చిన మాత్రమే ఇది ఈరోజు. ఇంకా దీంట్లో చాలా ఉంటాయి ఇన్ఫర్మేషన్ మీకు అవసరమైంది మాత్రమే చెప్పాను. ఇక రెండో వచ్చిన వెళ్దాం. రేపు వారం చూసుకోవాలండి, బాగా చదువుకోనండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం అంతా చదవండి క్లియర్గా. మీ జీవితం ఎలా ఉందో మీకే తెచ్చిపోతుంది. సరే, కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం.